हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मयो वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः उद्गारितो ज्ञानमयः अतिदुर्वदनो ब्रह्मा दिवाहुरपरो हरिः अपारभोजनः सिन्धुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वरदिन्दविकासमन्दहासा वरदिन्दीवरभोजनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् आसीते शारदा शारदाम्भोजवदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियातु। श्री भागवतेश्वराय नमः। श्री विजयेश्वराय नमः। श्री शारदाम्बायै नमः। परब्रह्मणे नमः। ब्रह्मसूत्र भाष्यము అధ్యయనం చేస్తున్నాము. ఇవాళ 4వ రోజు. ఇవాళ కొన్ని విశేషాలు మీ ముందు ఉంచుతాను సులభతరంగా. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి విశేషము చాలా గొప్పదైనటువంటిది. ఏమిటంటే ఉపనిషత్తులు కూడా వేరే. అంటే భారతం అనే ఇతిహాసాలు. వేదము కూర్చుని చదవడానికి అధికారము లేదు అనేటువంటి ఒక మాట ఉన్నది. ఎందుకనంటే వేదం చదవాలి అంటే ఉపనయనం కావాలి, ఉపనయనం అయితేనే కానీ ఆ వేదాన్ని చెప్పారు గురువుగారు. అది పరంపరగా వస్తున్నటువంటి విషయమే. ఆ విషయాన్ని కొంతసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక విశేషము ఈ చాంద్రోద్యోగశక్తిలో ఉన్నటువంటి ఒక విశేషాన్ని మీకు ఉంచుతారు. ఈ చాంద్రోద్యోగశక్తిలో ఉన్నటువంటి విశేషాన్ని వ్యాసుల వారు ఒక సూత్రంలో నివర్తించారు. ఆ సూత్రం ఏమిటంటే సుగస్య తత్ అనాదర, సుగస్య తత్ అనాదర శ్రవణాత్. సుగస్య అంటే దుఃఖపడ్డాడు. తత్ అనాదర శ్రవణాత్ అనగా ఆదరణ కాదు, తనకి ఇష్టం లేదు. అటువంటి మాటను శ్రవణాత్ విన్నాడు. విని తదా ద్రవణాత్, తదా అప్పుడే ద్రవణాత్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే వేగంగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఏమిటంతా వస్తుంది. తదా ద్రవణాత్ సూచ్యతే. దీంట్లో ఏమన్నా అర్థమవుతుందండి? అందుకని కఠినమైనది. బ్రహ్మసూత్రాలు అర్థం కాదు. దుఃఖపడ్డాడు, ఆ తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని అన్నది. అంతే. దీనిలో ఏమర్థమైంది? ఏమర్థం కాదు. ఏమిటి? ఎలా వచ్చింది? ఈ సూత్రం ఎలా చెప్పాడంటే చాంద్రోద్యోగశక్తిలో ఒక అధ్యాయంలో ఒక విశేషం ఉంది. దానిని ఆధారంగా చేసుకొని చెప్పారు.
ఏమిటంటే చాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి విశేషం, ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారి పేరు జానశ్రుతి రాజుగారు. ఆయన చాలా యజ్ఞాలు, యాగాలు, ఇంకా అనేకమైన ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చెప్పలేని చేశాడు. చేస్తే ఆయనకి కీర్తి దశ దిశగా వ్యాపించింది. ఇక ఏనే లోకంలో ఇంత గొప్ప కీర్తివంతుడు అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు ఆయన. సరే, ఆయన ఒక రోజు ఆ మేడ మీద ఆ పైన, అంటే మనం దాదాపు పైన కూర్చుంటాం, చేసుకుని కూర్చుంటాం అన్నట్టుగానే ఆయన అంతస్తు పైన అట్లా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశంలో 2 హంసలు పోతూ ఉన్నాయి. ఈ 2 హంసలు ఎవరంటే 2 ఋషులు. ఆ ఋషులు హంస రూపం ధరించి పోతున్నాయి. పోతూ దానిలో ఒక హంస అన్నది 2వ హంసతోటి, నీవు మాత్రం ఆ వైపు వెళ్ళవాక, ఆ దిక్కు వైపు. ఎందుకంటే ఆ దిక్కున ఈ జ్ఞానస్మృతి అనే రాజు గారు చేసినటువంటి ఈ గొప్ప కీర్తి ప్రతిష్టలు అనేటువంటి ప్రకాశం వెలిగిపోతున్నది. అగ్నిలాగా వెలిగిపోతున్నదంతా, నువ్వు తట్టుకోలేవు. ఆ దిక్కు వైపున వెళ్ళవా, ఆ దిక్కు వైపుకు వెళ్ళవా. ఆయన యొక్క ఆ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి చూశారు. ఆయన అనుకుంటున్నాడు, నేను గొప్ప అనుకుంటున్నాడు. కానీ రైకుడు అనే ఒక ఋషి ఉన్నాడు, రైకుడు అనే ఋషి ఉన్నాడు. ఆయన యొక్క శక్తి ముందు ఈయన యొక్క శక్తి ఎంత మాత్రమో పనికిరాదు. ఆయన చాలా గొప్పవాడు. ఈయనేదో చాలా గొప్పవాడిని, నేను ఇండియాగా చేశాను, గొప్ప పేరు ప్రతిష్టలు అని అనుకుంటున్నాడు. కానీ రైకుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు అని చెప్పారు. అని వాళ్ళంతా సంభాషణ. ఈ సంభాషణ రాజుగారు ఉన్నాడు. విని, నేను ఇంతకాలం దాకా నేనే గొప్ప అనుకుంటున్నాను, నాకన్నా గొప్ప అయినటువంటి ఇంకొక ఉన్నారన్నమాట. ఆయన అంత కీర్తి సంపాదించడానికి ఏదో కారణం ఉంటుంది, కాబట్టి అదేదో తెలుసుకోవాలి అని లోపల ఏం పడ్డాడంటే అసూయ. అంటే నాకన్నా గొప్పవాడు ఇంకో ఉన్నానన్నమాట. ఆ అసూయ లేదు. కానీ వెంటనే ఆ రైకుడు అనేటువంటి ఋషి దగ్గరకు వెళ్ళే తెలుసుకుందామని ఈ ఆవులు, ఒక రథం, ఎప్పుడైనా ఇక్కడ వెళ్ళే ప్రాచీన కాలంలో ఆవులను తీసుకుపోతారు. ఆవులే రూపాయలు అప్పుడు ఆ కాలంలో. ఈ ఆవులు ఇస్తున్నారంటే 1000 రూపాయలు అన్నమాట. ఒక 1000 ఆవులు, ఒక రథం. ప్రస్తుతాల్లో రథం అంటే కారు, లోపల ఒక రథంలో తీసుకొని చక్క ఆ రైకుడు అనే ఋషి దగ్గరికి వెళ్ళిపోయాడు. రైకుడు అనే ఋషి దగ్గరికి పోయి వెంటనే ఆయనతో అన్నాడు, ఈ 1000 ఆవులు తీసుకో, ఈ కారు తీసుకో, ఈ రథం తీసుకో, నాకు నీవు ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవత తత్వాలంతా నాకు చెప్పేసి. రైకుడు అనేటువంటి ఋషి దగ్గరికి పోయి ఈ విధంగా అన్నాడు, నేను మహారాజు కదా మరి వెళ్ళాను. వెంటనే ఋషి కదా, ఋషికి అంత ఋషి అంటే అంత ఎదురువాళ్ళ విషయం అంతా కనిపెట్టేస్తాడు. ఆయన దగ్గర చాలా వెళ్ళింది. వెంటనే ఏమన్నాడు తెలిసిన, ఓయి శూద్ర అని సంభాషణ చేశాడు. ఓయి శూద్ర, నీవు తీసుకొచ్చిన నాకు అవసరం లేదు, నువ్వు తీసుకొచ్చినట్టు నాకేం అవసరం లేదు, నాకేం కోరుకున్నానే కోరడం లేదు, ఏం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి అనేటప్పటికీ ఈయన గారు, నేను మహారాజునే ఇన్ని తీసుకొని వచ్చాను, ఈయన గారు చెప్పలేదేనని పశ్చాత్తాపడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఈసారి ఏం చేశాడు, మళ్ళీ ఇంకొకటి వెళ్ళుకొని ఈసారి పద్ధతి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఏమిటి, విద్య నేర్చుకోవాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వినయం ఉండాలి, శిష్యులకు ఉండాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ
ఉపదేశించే జ్ఞానం జ్ఞానిగా తత్వదర్శన. ఈయన రాజుగారు కదా, మహారాజు కదా, మహారాజు లక్షణాలు బాగాలేదు. పైగా లోపల ఏంటి, నాకన్నా ఈయన గొప్పవాడా, ఈ రైతుడు అనేటువంటి అసూయ అనేటువంటి ఉన్నది. అందువలన అసూయ ఇతనికి దుఃఖమైంది. సుగస్య దాంతో మొదలవుతుంది ఈ నామం. దుఃఖంతో వెళ్ళిపోయాడు. నాకన్నా ఎవరో గొప్పవాడుగా నేను అనుకుంటున్నాను, నేను గొప్పవాడిని అనే దుఃఖంతో వెళ్ళాడు. అందుకని ఆయన ఓయి శూద్రాన్ని సంబోధించాడు. అసలు ఏం తెలియదు, మహారాజు గారు అనాలి అని శూద్ర అన్నాడు. ఏమి శూద్ర అన్నాడు అని అనుకున్నాడు. నేను శూద్రుడు శూద్రుడి కాదు కదా, నీ క్షత్రియుడు కదా. తర్వాత పశ్చాత్తాపం చేసుకుని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని రెండోసారి వెళ్ళాడు. రెండోసారి వెళ్ళి ఈసారి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను పొరపాటైంది, తెలియలేదు, కాబట్టి ఇవో తీసుకొచ్చిన వాటన్నింటినీ తీసుకోండి, మీరు దయచేసి తీసుకోండి, ఆ తత్వం ఏమిటో ఆ బ్రహ్మతత్వం చెప్పండి అన్నాడు. సరే ఇంతతో అయిపోయింది అని చెప్పేశాడు. అసలు విషయం ఏమిటంటే దీనిలో అసూయ అనేటువంటి లక్షణము శూద్ర లక్షణము అని తెలుసుకోవాలి. అది ఇందులో చెప్పినటువంటి బ్రహ్మసూత్రాల్లో చెప్పేటువంటిది. అది అసూయ అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? వాడు నాకన్నా గొప్ప అన్నింటిలో ఇక మనకి చెప్పేది అసూయ అనేటువంటి దాంతో వీడు అసూయతోటి కుమిలిపోతుంటాడు. కుమిలిపోయి వాడి మీద అనవసరమైన చెప్పడం లేదా రకరకాలు ఈ విధంగా ఉంటాయి. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు శూద్రుడు. ఇక్కడ ఆ సూత్రంలో చెప్పాడు. కాబట్టి అసూయ ఉన్నటువంటి లక్షణాలు ఉన్న సూత్ర లక్షణాలు ఉన్నటువంటి వాడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడు కాదు. మనకు ఈ చెబుతున్నటువంటి వీటిల్లో ఉన్నటువంటి లక్షణాలు. ఎందుకంటే మనం ప్రస్తుత కాలంలో చూస్తుంటే ఇటువంటి మనం కరెక్ట్గా దీంట్లో చెప్పినట్టుగా చూస్తుంటే మనం ప్రశ్నించుకోవాల్సి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. కాళిదాసు గారు తన అవిజ్ఞాన శాస్త్రంలో అన్నాడు, ఆపరిదోష విదుషాన్ అసాధువే భగవతి శిక్షితానం ఆత్మజ్ఞం ప్రత్యయం చేత అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఎంత బాగా రాసినా, కవిత్వం రాసినా, పుస్తకాలు రాసినా, ఎంత బాగా రాసినా ఎవరో ఇతరులు ఆయన బాగా రాయలేదు, బాగా రాశాడు, ఏమి మూఢుడు నమ్ముతుంటాడు. మూఢుడికి ఎంతసేపటికి ఏంటి తెలుసుకున్నాము, ఈ లక్షణాలు ఉంటారు. ఇదంతా మూఢత్వం. ఆ మూఢత్వం అనేటువంటిది పోతేనే, అందుకనే మూఢత్వం పోవాలంటే బ్రహ్మజ్ఞానం. ఆ విషయాన్ని సౌందర్యలహరిలో శ్లోకంలో జడానాం చైతన్యస్తవత మకరంద శృతిచరి అని. జడానాం ఇదంతా జడత్వం. ఏంటి వాడు అసూయతోడు ఉన్నాడు. ఈ లక్షణాలన్నీ కూడా అసూయ అనేటువంటిది మూలమైనటువంటిది. మనిషిని పాతాళాన్ని కొట్టేయడానికి అసూయ అనేది మనకు. అందుకనే అసూయ సంబంధించినటువంటి విషయమే భారతంలో దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు అసూయ వల్లనే సమస్తం అవుతుంది. అందువల్ల అసూయ అనేది పనికిరాదు. ఎల్లప్పుడూ ఏమిటంటే బ్రహ్మతత్వంతో ఉండాలి. ఆ బ్రహ్మతత్వంతో ఉన్నటువంటి వాడికి అసూయ ఉండదు. ఎవరిని చూసినా ఎవరో గొప్ప గొప్ప ఏదో విషయం తెలుసుకోవాలి, మనం మెచ్చుకోవాలి. అంతేగాని నువ్వు అంతవాడి కాదు ఇంతవాడి కాదు అనేటువంటి భావం ఉండకూడదు. అది వాళ్ళకి అంత ఇంత విజ్ఞానం ఉండదు. అందువల్ల అసూయ అనేటువంటి పనికిరాదు అనేటువంటి ఒక విషయం దీనిలో మనం నేర్చుకున్నాం. ఆ సూత్రం సుగస్య అనే ప్రారంభం అవుతుంది ఈ సూత్రం అన్నమాట. దీనిలో ఇంకొక విషయం చెబుతున్నాను నేను. ఏమిటంటే అంగుష్ట మాత్ర పృథో బభువ. చాలా గొప్ప విషయం ఇది. ఏమిటంటే బ్రహ్మము ఏం చెప్పారయ్యా? అరూపం అని చెప్పాడు. రూపం లేదు. కొన్ని ఇంతవాడు అంతవాడు అని చెప్తున్నావా? అది లేదు. సూక్ష్మము
ఇన్ని చెప్పావు లక్షణాలు. అరూపం అన్నావు, అశబ్దం అన్నావు, అచక్షువు కళ్ళు లేవు, అశ్రోత్రం చెవులు లేవు, అపారం కాళ్ళు లేవు. ఇన్ని చెప్పుకుంటూ వచ్చావు బ్రహ్మం అంటే. ఇవి చెప్పుకున్నటువంటి వచ్చినటువంటి వాడి వేదంలో ఈ కఠోపనిషత్తులో అంగుష్టమాత్ర పురుషో ఆత్మ నితిష్టతి అని చెప్పారు కదండి. ఎక్కడండి? అక్కడే లేదని చెప్పారు, ఇక్కడ బొట్టలేనంత ఉన్నాడండి అని చెప్పారు. అంటే ఎందుకు చెప్పారు దీనిలో అంటే సగుణోపాసనకి ప్రధానమైనటువంటి విషయం సగుణోపాసన. సగుణోపాసన అంటే ఏమిటంటే సాకార ఉపాసన. బ్రహ్మము నిర్గుణుడు, ఆకారం రూపమేమి లేదు. అటువంటి బ్రహ్మాన్ని ఉపాసన చేయాలి అనుకోండి మనకు కష్టం. అందుకని రూపం ఉండాలి. ఆ రూపం ఉండాలి కాబట్టి ఆ బ్రహ్మము అంగుష్టమాత్రమంతా ఉన్నాడు. అంగుష్టమాత్రమంతా ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని నీవు ఉపాసన చేయము. ఇది సగుణోపాసన. సగుణోపాసన కోసము అంగుష్టమాత్ర అని చెప్పాడు. సగుణోపాసన అనేటువంటిది మనం చేయగలుగుతాం. మనం అంటే ఈ గృహస్థులం అందరం, అంటే మనం ఋషులు కాదు. ఋషులంటే వాళ్ళకి నిర్గుణోపాసన. కాబట్టి అంగుష్టమాత్ర అని చెప్పేశాడు. అంగుష్టమంతా ఉన్నాడు ఆ పరమాత్మ అని చెప్పాడు. అంటే అంగుష్టమంతా ఉన్నాడంటే మన అంగుష్టం పట్టణం అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చాడు. అందుకనే బొట్టన ప్రజలంత 3 అంగుళాలు ఉన్నటువంటి విగ్రహాలని ఇంట్లో పెట్టుకొని మనం ఉపాసన చేస్తాం. పెద్ద పెద్ద విగ్రహాలు డబ్బులు ఉన్నాయి కానీ పెద్ద విగ్రహం పెట్టుకోకూడదు. అటువంటి విగ్రహాలని దేవాలయాల్లో ఉంటాయి. మనం ఉపాసన చేసేటటువంటి అవి అంతటి ఆ బ్రహ్మము మా హృదయంలో ఉన్నాడు భావించుకో అని చెప్పారు. అటువంటి అంగుష్ట మాత్రం ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఈ సమస్తం అంతా నిండి ఉన్నాడు అని భాగవతంలో వామనావతారంలో ఇంతింతై వడ్డింతై కానింతై అభోగీపై అంతై తోయిన మండలాంతై అని చివరికి సత్య పదోన్నతుండై అంటే 7 వ్యాహృతులు. ఈ 7 వ్యాహృతులను నిండిపోయి ఉన్నాడు అని చెప్తుంది. అసలు ఏంటోనండి, ఏంటంటే అసలు 7 వ్యాహృతులు బయట బహికి 7 వ్యాహృతులు అంతగా 7. ఎప్పుడు బహికి అంతగా 2 చూసుకోవాలి. అంతర్బహిష్ట నారాయణ, అంతగా బహికి. అంతగా అంటే లోపల ఆ పరమాత్మ లోపల ఉన్నాడు, బహికి బయట ఉన్నాడు. బయట చూస్తే మొత్తం 7 లోకాలు నిండిపోయి ఉన్నాడు, ఊర్ధ్వలోకాలు. లోపల చూస్తే కూడా లోపల మనకి 7 లోకాలు ఉన్నాయి. 7 లోకాలు ఏమిటి? షట్చక్రములు, పైన 7వది సహస్రాలు. కాబట్టి 7 లోకాలు నిండిపోయి ఉన్నాడు ఆ బ్రహ్మము మన శరీరంలో అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలని చెబుతున్నాడు. అది ఈ మంత్రాన్ని బట్టి ఇది కఠోపనిషత్తులో ఉన్నటువంటి విశేషమైనటువంటి అన్నమాట. అట్లా అన్నమాట. కాబట్టి ఆ హృదయంలో ఉన్నటువంటి అంగుష్ట మాత్ర పురుషోభవ అంటున్నాం కదా, మరి ఎట్లా తెలుసుకోవాలండి? అది ప్రశ్న. ఎలా తెలుసుకోవాలి అంటే ఓంకార ఉపాసన, ప్రణవోపాసన. ప్రణవోపాసన బ్రహ్మములకు వాచకం చెప్పమంటే ఓంకారము. ఓంకారం అంటే ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మం అంటే బ్రహ్మం అంటే ఎంతసేపటికి ఏం చెప్తున్నారు? రూపం లేదు, నిర్గుణం, అవి ఇవి చెబుతున్నారు కదండి. మరి అటువంటిప్పుడు బ్రహ్మాన్ని ఎట్ట పట్టుకోవాలి? మేము బ్రహ్మానికి నిర్గుణం, రూపం లేదు, అన్ని విధంగా ఏమి లేదు విధంగా చెబుతున్నారు. మేము ఎట్ట పట్టుకోవాలంటే బ్రహ్మాన్ని అని ప్రశ్నిస్తే ఆ బ్రహ్మవాచకం ఏమిటి? ఓంకారము. కాబట్టి ఓంకారోపాసన చెయ్యండి. మీ హృదయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మను దర్శనం చేసుకుంటావు. ఇది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తు చేస్తాం. అధోపనిషత్తులో
అంగుష్టమాత్ర బభో అని చెప్పేసి ఆ తర్వాత కృతం పిబంతో సుకృతస్య లోకే ఛాయాతపం అని చెప్పాడు. అంటే నీ హృదయం అనే గుహలో ఇద్దరు పానం చేస్తున్నారు, తాగుతున్నారు, ఇద్దరు ఉన్నారు అని చెప్పారు. వాళ్ళిద్దరూ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళిద్దరిని ఛాయాతపవు. ఇద్దరు ఒకళ్ళేమో నీడ, ఇంకొకళ్ళేమో వెలుగు. ఆతపం ఎంట అంటే వెలుగు. ఇద్దరు ఉన్నారండి అన్నాడు. ఇద్దరున్నారు. చూశాడు వీడు, ఆ గుహ బయట నుంచి చూశాడు, ఇద్దరు కనపడుతున్నాడు. ఆ లోపల గుహలోకి గుహ బయట నుండి తీసుకున్నాడు, ఇద్దరు కనపడుతున్నారు. ఇద్దరు తాగుతున్నారు. ఏం తాగుతున్నారంటే కర్మఫల రసము, కర్మఫల రసము తాగుతున్నారు. ఛాయ ఆతప. ఛాయ అంటే నీడ, ఆతపం అంటే వెలుగు. వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది, తెలిసిందే మనకు. ఆ వెలుగు ఉండేటప్పుడు నీడ పడుకుంటుంది. అంటే అప్పుడు ఎంతమంది ఇద్దరు ఉన్నారు. మనం నడుచుకున్నాం అనుకోండి, ఆ నీడ కూడా నడుస్తుంది. మనం తింటుంటే ఆ నీడ కూడా తింటుంటుంది. మనం తాగుకుంటుంటే ఆ నీడ కూడా తాగుతుంది. ఛాయాతపౌ. వాస్తవానికి ఉన్నది లోపల ఒకటే, ఉన్నది ఒకటే. ఇది ఎప్పుడు తెలుస్తుంది నీకు? గుహలో ప్రవేశించు. గుహలో ప్రవేశిస్తే నీవు చూస్తావు దగ్గర నుండి. ఓహో వెలుగు నీడ, కాబట్టి ఉన్నది ఒకటే అని తెలుసుకుంటావు. ఎప్పుడు గుహలో ప్రవేశించు. గుహలో ప్రవేశించే హృదయమైన గుహలో ప్రవేశించు. ఆ హృదయంలో ఉన్న బ్రహ్మాన్ని అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే ఏకం అని. అప్పుడు ఏమనుకుంటాడో ఏకమేమా ద్వితీయం అని వేరే చెప్పింది. సరేనండి, సరిపోయింది. ఏకమేవ అద్వితీయం అంటే అద్వైతము, బ్రహ్మము ఒక్కటే. ఇక్కడ విశేషం, ఇద్దరని చెప్పాం కదా. ఇద్దరెవరు? ఒకరు జీవాత్మ, ఒకరు పరమాత్మ. కాబట్టి ఇద్దరు అన్నావు కదండి. ఇద్దరంటే ద్వైతము, రెండు. ఇద్దరు ఉన్నారు కదా. ఇక్కడ అదే విశేషం. ద్వైత మతస్థులు ఏమంటారంటే జీవాత్మ పరమాత్మ అండి. జీవాత్మ లేడు, పరమాత్మ ఉన్నాడా? పరమాత్మ లేడు, జీవాత్మ ఉన్నాడా? ఎందుకంటే తెలుసుకోవాల్సింది మూడు తెలుసుకోవాలి. నేను చెప్పేది మూడు మతాలు. జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నారు కదండి. ద్వైతం అద్వైతం ఏమంటారు? జీవాత్మ పరమాత్మయ్యా. జీవాత్మ ఎప్పుడైతే తనని తాను తెలుసుకుంటాడో ఆ ఒక్కడే ఆ జీవాత్మ పరమాత్మ అయిపోతాడండి. కాబట్టి ఏకమేవాత్మ తీయమండి అని అద్వైతం. వీళ్ళు ఏమంటారు? జీవాత్మ లేకుండా పరమాత్మ అండి అని వీళ్ళు అంటారు. కాబట్టి మీ ద్వైతము, మా అభిప్రాయం ద్వైతము. జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, మా అభిప్రాయం ఇదండి అన్నాడు. సరేనయ్యా, నువ్వు జీవాత్మ పరమాత్మ ఉన్నా సరే బాగానే ఉంది. చివరికి నీ లక్ష్యం ఏమిటో చెప్పు. చివరికి నీ లక్ష్యం చెప్పు. ఏముందంటే లక్ష్యం? జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోతాడు. నేను చెప్పింది కూడా అదేగా. చివరికి ఏంటి? నదీనా సాగరోగతి. నదులన్నీ ఎక్కడికి పోవాలి? కావాలి, సముద్రంలో కావాలి. ఏదో వంకర టింకరగా ఎన్ని తిరిగి చివరికి ఎక్కడో సముద్రంలో వెళ్ళిపోవాలి. అట్లా మనం చెప్పేటువంటి విషయాలు కూడా కొన్ని అటు కొన్ని ఇటు ఆ విధంగా ఈ విధంగా రకరకాల భావాలు చెప్పి చివరికి అక్కడికే తీసుకోవాలి. అది ద్వైతం. ఆ ద్వైత మతానికి ఎవరు? భద్రాచార్య గారు. కాబట్టి ఏ మతాన్ని మనం తప్పు అంచనా చెప్పాలి, అన్నీ తెలుసుకోవాలి. ఇకపోతే విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతంలో ఏం చెప్పారు? విశిష్ట అనేటువంటి మాట ఒకటి ఎక్స్ట్రాగా ఉంది. అద్వైతం అనేటువంటిది వాళ్ళు ఒప్పుకున్నారు. ఇది మనం జీవాత్మ పరమాత్మ, జీవాత్మయే పరమాత్మ అని ఒప్పుకున్నారు. సరేనండి, ఒప్పుకున్నామండి, కరెక్టేనండి. అద్వైతం చెప్పేటటువంటి చెప్పే కరెక్టేనండి. కానీ విశిష్ట అని ఒక పదం వేస్తున్నాం. ఏమిటి విశిష్ట?
శంకరులు ఏం చేశారంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యం అంటే మాయావాదం. ఈ త్రిగుణములు మాయ అంటే ఏంటి? ఇవి సత్యం కావు, దేవుడు ఉండవు. ఎల్లప్పుడూ ఇవి నశించుతూ ఉంటుంటాయి, ఎల్లప్పుడూ నశించుతూనే ఉంటుంటాయి. ఈ మాయావాదంలో ఏంటంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యంలో సత్యం ఉండదు. జయతే గచ్చతి ఇది జగత్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? త్రిగుణాల నుంచి వస్తుంది. త్రిగుణములనే ప్రధానము అంటారు. మనకి బ్రహ్మసూత్రాల్లో వస్తుంది ప్రధానం. ఆ ప్రధానం అనేటువంటిది జగత్తును సృష్టించలేదు, అది త్రిగుణములు. ఆ ప్రధానము మాయ. ఆ మాయను ఏం చేశారు? ప్రధానాన్ని శంకరులు పక్కన పెట్టేశారు. ఎందుకంటే అది సత్యం కాదయ్యా, అది మిథ్యావాదం. అది సత్యం కాలేదు. ఎందుకు? సత్యం అనేటువంటిది ఏమిటి? పరమాత్మ. కాబట్టి ఆ త్రిగుణాలను పక్కన పెట్టేశారు, మాయావాదాన్ని పక్కన పెట్టేసేసి అద్వైతము అన్నారు. విశిష్టాద్వైతులు ఏం చేశారు? శంకరులు వారు ఏదైతే పక్కన పెట్టేశారో వాళ్ళు దాన్ని తీసుకున్నారు. ఆ త్రిగుణాలు లేకపోతే ఎట్లండి? ఆ త్రిగుణాల వల్ల ఈ జగత్తంతా పుట్టున్నది కదా. ఆ త్రిగుణాలు కూడా చేరుస్తున్నాము. చేర్చి మీరు చెప్పిన దానికి కొంచెం విశేషంగా చెబుతున్నాం. ఏమిటి విశేషం అంటే విశిష్టాద్వైతం అంటే వైష్ణవం. చివరికి అన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే సంస్థల్లో రచిపోతున్నాయి. అంటే అన్నీ ఏ మతాలైనా సరే వేదాన్ని అతిక్రమించి ఉండవు. వేదంలో ఏమి చెప్పారో దానికి అనుగుణంగానే చివరికి అక్కడ చేరాలి. ఏకమేవా ద్వితీయం అక్కడ కావాల్సిందే. సర్వం కల్పితం బ్రహ్మ కావాల్సిందే. అక్కడ అందరూ సర్వం కల్పితం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే. అక్కడ వెళ్ళాల్సిందే అంటారు. ఆ వేదాన్ని కాదని నువ్వు ఏమీ దాటలేవు, దాన్ని చెప్పలేవు. కాబట్టి అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి. ఆ అభిప్రాయాలు ఎవరి అభిప్రాయం వాడదు. కానీ ఎన్ని అభిప్రాయాలు ఉన్నా చివరికి ఏదేటువంటిది అక్కడికేనో అని చెబుతున్నారు. ఇలా అలానే ఇంకొక విశేషం కూడా చెప్పేటువంటి విశేషాలు మనం ఈ రోజున కొన్ని విశేషాలు మీ దగ్గర ఉంచుతాం. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి సూత్రాలు మొట్టమొదట అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ 4 చదువుకున్నందుకు 4 సూత్రాలు గుర్తున్న ఆ పరమాత్మ మీకు అనుగ్రహిస్తాడు. 4 సూత్రాలు గుర్తున్నాయి అనుకోండి, ఓ వంట సౌందర్య లేఖలు చదివినంత ఫలితం. ఎందుకంటే అన్నిటికన్నా సుపీరియర్ శక్తి, అత్యంత శక్తి, జ్ఞాన శక్తివంతమైనటువంటి బ్రహ్మసూత్రాలు. ఈ 4 సూత్రాల్లో సమస్తము అన్ని బ్రహ్మజ్ఞానము, సమస్తము మీరు ఎన్ని పదాలు చేస్తున్నారు అవన్నీ ఉన్నాయి, ఇవి ఉన్నాయి ఈ 4 సూత్రాలు. ఈ 4 సూత్రాలకు భగవతాచార్యుల వారు ఆయన వ్యాఖ్యానం రాశారు. ఆయన వ్యాఖ్యానం రాస్తే ఆయన వ్యాఖ్యానాన్ని మళ్ళీ వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం మళ్ళీ 15 మొదటి 4 సూత్రాలు అవి బేస్ మన బ్రహ్మసూత్రాలు. వాటిల్లో మొట్టమొదటిది అధాతో బ్రహ్మ జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్. బ్రహ్మమునందు ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండాలి. బ్రహ్మమునందు ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంటేనే అప్పుడు మీకు ఆ బ్రహ్మం అనుగ్రహం ఇస్తాడు. ఆసక్తి ఇక్కడ ఆసక్తి అనేటువంటిది ఏమిటంటే విషయాసక్తులు కాదు. విషయాసక్తులతో నిండిపోయినటువంటి వాడికి మీరు బ్రహ్మసూత్రాన్ని ఎవరు కూర్చోవయ్యా అంటే అసలు కూర్చోదు. కొంతమంది బ్రహ్మసూత్ర భాష అంటే నీవు ఎప్పుడు వినలేదు, నీవు ఎప్పుడు ఈ మాట వినలేదు, నీవు సౌందర్యలన్నీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, వెనక కింద నుంచి పైకి, పై నుంచి కిందకి 96 సార్లు చెబుతాను, చదువుతున్నా, ఎప్పుడు వినలేదే అంటారు. నేను కొంతమందిని చెప్తే అయ్యా అప్పుడు చెప్పాను అనమాట,
రైతులో ఉన్నదంతా కూడా ఉపనిషత్తులేను, ఆ సౌందర్యంలో ఉన్నది కూడా అంతా ఉపనిషత్తు సారమేమో ఆ శంకర వారు పెట్టింది. మీరు అదేనా ఆ విషయమైనా తెలుసుకున్నారా? పరాన్ని ఎటువైనా ఉన్నది లేదు వాటిలో అంత విశేషం. అది ఎప్పుడు మనం ఇది చదువుకుంటే అది ఏమవుతుందంటే ట్యూబ్ లైట్ ముందు డిమ్ లైట్ అవుతుంది. ఇది ట్యూబ్ లైట్, అది డిమ్ లైట్స్. అదే అంటే అది ధాతు బ్రహ్మ జిజ్ఞాస మొట్టమొదటి సూత్రం. బ్రహ్మమునందు ఆసక్తి ఉండాలండి అని అన్నాడు. బ్రహ్మముందు ఆసక్తి ఉండాలి అని అంటే గురువు గారి దగ్గర ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అనే దానికి ఏంటి? గురువు వాక్యమునందు నమ్మకము, పరమాత్మ యందు నమ్మకము అనేటువంటి రెండు నమ్మకములు ఉంటే ఆసక్తి కలుగుతుంది అని శంకర్లు అంటారు. గురువు గారి ముందు ఆసక్తి లేదు, ఆయన ఏదో చెబుతున్నాడు, ఆయనని ఏదో చెబుతున్నారు, ఏదో ఉంటున్నాం పోతున్నాం అనేటువంటి వాళ్ళకి కాలాన్ని ఖర్చు చేయడం అనవసరం. అందుకని ముందు ముఖ్యంగా గురువు ముందు నమ్మకము, పరమాత్మ ముందు నమ్మకము ఇది ఉండాలి. ఆ ఉంటేనే ఆసక్తి కలుగుతుంది. ఇది ఒకటవ సూత్రం. రెండు, జన్మాద్యస్య యతః. ఆ జన్మాదులు అంటే సృష్టి స్థితి లయలు అనేటువంటి. వ్యాసుల వారు ఈ సూత్రం ఉపనిషత్తుల్లో దేన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు అంటే తైత్తీరీయ ఉపనిషత్తులో ఒక మంత్రాన్ని ఆధారంగా చేసుకొని చెప్పారు. ఏమిటది? ఏదో వాయుమాని భూతాన్ని జాయంతే. ఎవరి నుంచి అయితే ఈ సమస్త ప్రాణులు పుడుతున్నాయో, అలానే ఏన జాతాన్ని జీవంతి, ఎవరి వలననే పోషింపబడుతున్నాయో, పోషింపబడుతున్నాయో, చివరికి ఎత్తు దేనిలో అభిసంపిసంతి అనగా ప్రవేశిస్తున్నాయో, ఎవరిలో ప్రవేశిస్తున్నాయో ఆ వారే బ్రహ్మము. ఆ బ్రహ్మమును సగుణ రూపంలో చెప్పినప్పుడు భూతాన్ని జాయంతే అన్నప్పుడు బ్రహ్మదేవుడు అయినాడు. పోషణ వచ్చేటప్పటికల్లా విష్ణుమూర్తి అయినాడు. లయం చేసుకునేటప్పుడు రుద్రుడైనాడు. ఈ ముగ్గురు సౌందర్య లహరిలో మూడో లయంలో ఉన్నారు. ఆ మూడో లయంలో హరిహర గురించి అది ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. ఈ వేద మంత్రాన్ని వ్యాసుల వారు జన్మాద్యస్య యతః, ఈ సృష్టి స్థితి లయాలు ఎవరి నుంచి వస్తున్నాయో అని ఉన్నాయో ఆయనే బ్రహ్మము తెలుసుకోవాలి. సృష్టి స్థితి అంటే ఏంటి? బ్రహ్మం మనకు బ్రహ్మదేవుడు వేరు, విష్ణు వేరు, రుద్రుడు వేరు అనే విధంగా మనకు చెప్తాం. అంటే అర్థం ఏంటి? త్రిగుణాలండి. బ్రహ్మమేమో రజోగుణం, విష్ణు సత్వగుణం, రుద్రుడేమో తమోగుణం. వీళ్ళ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? సౌందర్య లైన్లో మూడో లైన్. శ్రీచక్రంలో ఎక్కడ ఉన్నారు? త్రికోణాంబాలో. త్రికోణాంబాలో ట్రయాంగిల్ ఉండగా ఆ ట్రయాంగిల్ మూడు చుక్కలు ఉన్నాయి. ఆ మూడు చుక్కలు గీస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఈ ట్రయాంగిల్ మూడు బిందువులు ఉన్నాయి. ఆ మూడు బిందువులు లక్ష్మీ, సరస్వతి, పార్వతి. కానీ అర్థం ఏంటి? శక్తులు. వాళ్ళ శక్తులు ఎవరంటే బ్రహ్మ, అది డెవలప్. దానిలో అలా రావటాన్ని మూలం ఎక్కడుంది అని చెప్పుకోవాలి. నువ్వు ఈ విధంగా చెబుతున్నావే, త్రిగుణాలు బ్రహ్మ ఈ విధంగా చెబుతున్నావే, త్రిగుణాలని చెబుతున్నావే, మూలం ఎక్కడుందో చెప్పండి అంటే వేదంలో పోవాలి. ఆ వేదంలో పోతే ఈ మంత్రంలో ఒకటి. ఈ మంత్రాన్ని ఎలాబొరేట్ చేస్తే ఒక పెద్ద కథ. ఈ మంత్రాన్ని ఎలాబొరేట్ చేస్తే ఏమైందో తెలుసండి? ఏదో వాయుమాని భూతాన్ని జాయంతే. ఈ మంత్రం చిన్న మంత్రమే, 18 పురాణాలండి. 18 పురాణాలండి. వేదం మంత్రము ఎలాబొరేట్ చేస్తే 18 పురాణాలు. అంటే బ్రహ్మదేవుడికి సంబంధించిన పురాణాలు కొన్ని, విష్ణువుకు సంబంధించినవి, అలాగే రుద్రుడికి సంబంధించినవి. 18 పురాణాలను విభజిస్తే కనబడుతుంటాయి. అనగా త్రిగుణములు సత్వ రజస్ తమో అంటారు. ఇంతటి దాకా వచ్చామంటే మూలం ఎక్కడ ఉన్నది? అందుకనే మూలం కోసం పట్టుకోవాలి.
మూలం కోసం పట్టుకుంటే ఎక్కడికి పోతావో చివరికి అంటే ఆ పైన ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం మీద శిఖరం మీద అక్కడ కూర్చొని ఓహో ఇక ఇంత విశేషం ఉన్నది, దీనికి మూలం వేదము. ఏదో ఒక్కటే మంత్రం, ఈ మంత్రం ఎంత సృష్టి చేసిందో అది ఇంకో విశేషం. యతోవాయుమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి అని ఈ విధంగా ఇట్లా ఈ విధంగా చెబుతున్నారు అని చెబుతుంటే ఆ తర్వాత మూడవ సూత్రం ఉంది, శాస్త్ర యోనిత్వాత్. శాస్త్ర యోనిత్వాత్ ఏమంటే బ్రహ్మం అని చెబుతున్నారు కదా, బ్రహ్మం గురించి ఎక్కడ ఉందండి? నువ్వు బ్రహ్మం పరమాత్మ చెబుతున్నావు, ఎక్కడున్నాయి ఆ విషయాలన్నీ అని ప్రశ్న వేస్తే శాస్త్ర యోనిత్వాత్. యోని అంటే మూలము అంటారు. ఈ శాస్త్రము ఈ బ్రహ్మం గురించి చెప్పడానికి శాస్త్రం అంటే వేదములు. వేదాల్లో ఉన్నాయండి, పరమాత్మ గురించి వేదాల్లో ఉన్నాయి. ఆ వేదముల్లో ఉన్నటువంటివి నేను చెబుతున్నాం అని చెబుతున్నారు. ఆ వేదముల్లో ఆ పరమాత్మ యొక్క నిశ్వాసలే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అర్థం. ఆ వేదముల నుంచి అన్ని వచ్చింది. వేదం అంటే 4 భాగాలతో ఉంటుంది. 4 భాగాల్లో 4వ భాగం ఏమిటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? బ్రహ్మ విద్య చెబుతున్నాయి. అందుకనే వేదాన్ని మనం అనుసరించి నడవాలి. వేదంలో మొట్టమొదటి ఏం చెప్పాడు? కర్మకాండ చెప్పాడు. కర్మకాండ చేయాలి. కర్మకాండ చేసావు, జ్ఞానకాండ ఉన్నది, జ్ఞానకాండ కూడా చేయాలి. అనగా జ్ఞానకాండ అంటే పరమాత్మ తత్వం తెలుసుకోవాలి. కర్మకాండ అంటే యజ్ఞయాగాది కృతులు, దాన ధర్మాలు, అంటే ఎవరి చేతనైనట్టుగా ఆ కర్మకాండ వాళ్ళు చేసుకుంటారు. నేను అసలు కర్మకాండ అసలు చేయను, ఎంతసేపు ఇక ఉపనిషత్తులు పట్టుకొని కూర్చుంటాను అంటే కుదరదు. ఎవరు ఉపనిషత్తులు కేవలంగా పట్టుకొని కూర్చుంటాను నాకు అక్కర్లేదు అనేటువంటి వాళ్ళు అంటే సన్యాసులు, అంటే గృహస్థులు కాదు వాళ్ళు. గృహస్థులు కర్మకాండ ఉంటుంది, సన్యాసులు ఉండదు కర్మకాండ. ఎందుకంటే కర్మకాండ చేయాలి అంటే పక్కన భార్య ఉండాలి. పక్కన భార్య ఉంటేనే కర్మకాండ ఇంకేమైనా ఉంటుంది. నువ్వేమన్నా దానం చేస్తున్నావు అనుకో, గోపు దానం, పక్కన భార్య ఉండాలి. అందువలన వాళ్ళు మాత్రము, గృహస్థులు మాత్రము వేదాన్ని పూర్తిగా అనుసరించవలేను. అటు కర్మకాండ చేసుకోవాలి, ఇటు పరమాత్మ తత్వజ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ తత్వజ్ఞానం తెలుసుకోవడానికి ఏదో చేతనైన చదువుకోవడం, ఆ భగవద్గీత చదువుకోవడం, ఆ భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం సంపాదించుకోవడమైనా కొంతమంది చేస్తున్నారు. అనుమానించాలి. ఈ భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ బ్రహ్మసూత్రాలు, ఈ 3 కలిపి ప్రస్థానత్రయము. ప్రస్థానత్రయము, త్రయం అంటే 3. ప్రస్థానానికి వెళ్ళాలి, పరమపదానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ 3 పట్టుకోండి. ఈ 3 పట్టుకుంటే నువ్వు మోక్షానికి వెళ్తావు. మోక్ష మార్గాన్ని విడిచేది. అందుకనే జ్ఞానాత్మేవతో కైవల్యం. జ్ఞానము వల్లనే కైవల్యం సిద్ధిస్తుంది. అంతేగాని యజ్ఞయాగాది కృతులు చేశానా, చేశానా మోక్షం వస్తుంది అంటే రాదు. ఆ మాటకి ఒప్పాడు. అయితే మరి అవి చేయటం అన్నసంగా అంటే చెయ్యాలి. ఎందుకు చేయాలి? యజ్ఞయాగాది కృతులు కానీ దాన ధర్మాలు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అంటే చిత్తశుద్ధి కోసం చేయమను. ఆ చేసే విధానం కూడా చెప్పాడు. ఇదన్న మమ, ఇది నాది కాదు, ఇది నాది కాదు. అందుకని ఉపనిషత్తుల్లో, తైత్రీయుల్లో కూడా చెప్పాడనమాట. ఏదో దానం చేశాడండి, ఆ దానం చేసి అమ్మో నేను పెద్ద దానం చేశాను అని అనుకుంటే ఆ దాన ఫలం ఏం రాదు. ఏమనుకోవాలో చెప్పాడంటే, నేను ఈ దానం చేశాను, చాలా తక్కువ చేశాను దానం, ఇంకా చాలా చేయవలసినటువంటి ఉంది, అయ్యో ఇంకా నేను ఇవ్వలేకపోయినానే అనే భావం ఉండాలి అని తైత్రీయంలో చెప్పాడు. అంతేగాని
నేను కావాలి ఇంత చేశాను అంత చేశాను అనుకుంటే మీకు అహంకారం ఉన్నది. జీవుడి యొక్క లక్షణం ఏమిటి? అహంకారం. మీరు రెండు ఉదాహరణలు కూడా దీనిలో కూడా పెట్టారు ఇవాళ. ఏమిటంటే ఉదాహరణ చెబుతున్నాను తెలియనటువంటిదే. ఆ రైతు చదువుతుంటే నన్ను పిలిచారు. ఆ రండికి సార్ మీకు ఇందులో కానీ మీరు కూడా వెళ్తా వెళ్తా వచ్చు కదా, నేను వెళ్తా మీకు వెళ్తూ వచ్చు కదా ఒకసారి రండి ఇందులో కానీ అంటే వెళ్ళారు. ఆ చదువు చదివారు. ఆ చదివితే దాంట్లో తప్పు చదివారు. అమ్మ తప్పు చదివాడు, ఈ తప్పు చదివితే ఇంకా తప్పులు చదివితే ఛందస్సు తప్పు వస్తుంది, అర్థాలు తప్పు వస్తాయి. కాబట్టి ఇదంతా తెలుసుకొని చదవాలి, ఇది గురువు దగ్గర నేర్చుకొని చదవాలి. అందులో చెప్పాడు లలిత రహస్యాస్త్రంలో చెప్పాడు, గురువు దగ్గర నేర్చుకొని చదవంటారా అంటే పుస్తకంలో ఉన్నాయని పట్టుకోవాలంటారా అని చెప్పేశాడు. అట్లా అంటే చెప్తే వాళ్ళు ఎవరు ఏమండి ఇంతవరకు ఎవరు కూడా మీరు చదివినటువంటిది నెంబర్ 1 గుడ్ అన్నారు. ఎక్కడ తప్పులు లేవు, మీరు ఒక్కడే తప్పులు అనుకున్నారు. అసలు మీకు గుర్తు రాదు. ఇక తెలుసుకొని ఈ మొదలు తెలుసుకొని ఇక రాదు. సరే వాళ్ళ సంగతి పక్కన పెడతాం. ఇంకొక అందరికీ తెలిసినటువంటి ఒక దోషం చెప్తాను. ఏమిటంటే అగజాయ భక్తాలు గజాయ మహర్షం అనేకం తమ భక్తానాం ఏకదంత ఉపాసతే అని చదవాలి. ఏం చదువుతున్నాడు? ఆ ఘంటసాల ఆ సినిమాలో అనేక దంతం అని చదివాడు. మీరు ఘంటసాల చదువుకొని పెట్టండి, బయటపడుతుంది. అనేక దంతం. ఈ అనేక దంతాన్ని పట్టుకొని ఎక్కువగా ఈ పురోహితులు వీళ్ళ దగ్గర నేను విన్నాను. వాళ్ళు అనేక దంతం చెప్తున్నారు. మీరు మొదలు చూడండి, ఎక్కడ వినండి, వినపడుతుంది. తప్పు గ్యారెంటీగా తప్పు చదువుతారు. తప్పు చదవడం కూడా కాబట్టి తెలియదు. అనేక దంతం నేను ఒకసారి అన్నాను, ఏమైనా అనేక దంతం అంటున్నాం. అనేక దమ్ దమ్ అనేక దమ్ అంటే అనేక వరములను దమ్ ఇచ్చేవాడు. ఆ దమ్ ఆ నాయకుడికి నమస్కారం చేయాలి. అదంటే అర్థం. ఏమండి ఇంతవరకు ఒక్కడి కూడా చెప్పలేదు, మీరు చెబుతున్నారు. మేము ఎప్పటి నుంచో అనేక దంతం అంటున్నాము, మీ ఇప్పుడు వాడు వచ్చి ఇట్లా అంటున్నారు. మేము ఏది నమ్మాలి ఏమిటి అంటారు. అంటే అజ్ఞానం అనేటువంటిది ఏ దశలో ఉందో చూస్తుంది. వినాయకుడు అనబడుతున్నాడు, ఏకదంతం సంగతి తెలుసు. అనేక దంతం ఆయనకి అనేక పళ్ళు ఎక్కడ ఉన్నాయి ఆయన ఏం మాకు తెలియదండి. అందరూ అనేక దంతం అంటున్నాం, నేను అనేక దంతం అంటున్నాను. దీనివల్ల ఏమవుతుంది? వినాయకుడు ఆయన ఏమంటాడంటే శుభం ఇవ్వాలి, శుభం ఇవ్వడరా, ఎందుకంటే ఆయన ఈ విధంగా అన్నావు కాబట్టి నాకెక్కడ ఉన్నాయి ఆ పళ్ళని, నాకున్నది ఒక పళ్ళు అయితే నువ్వు ఈ విధంగా తప్పు చదువుతున్నావు అని. ఎందుకంటే చెబుతున్నది ఎందుకంటే ఉదాహరణలు అజ్ఞానం అనే అహంకారము ఆ జీవుల్లో ఉన్నంత కాలము నువ్వు ఏదైతే పట్టుకున్నావో దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందుకనే గురు శిష్యులు అని చెప్పింది అర్థమే. మనకు తెలియని భాష సంస్కృత భాష. మీ మదర్ టంగ్ తెలుగు. సంస్కృత భాషలో ఉన్నటువంటి వాటిని మీ ఇష్టం వచ్చినట్టు కనుక మార్చుకొని అర్థాలు చెప్పుకుంటుంటే అర్థాలు మారిపోతుంటాయి. అందువల్ల సంస్కృత భాష పరిజ్ఞానం ఉండాలి. ఉంటే సంస్కృత భాష పరిజ్ఞానం ఏముంది? 12 చేసిన వాళ్ళకి అక్కడ తప్పు ఉందనుకో, తప్పు పొరపాటున ప్రతిలో తప్పు పడది, ఆ తప్పే ఇది ఈ విధంగా ఉంటారు. అందుకని గురువు అనేటువంటి ఆయన కావాలి. ఆ విషయమే ఉపనిషత్తులు నొక్కి వర్తమానించాయి. అన్ని ఉపనిషత్తులు అంటే అన్ని ఉపనిషత్తులు కూడా గురువు శిష్యుల సంభాషణ అంతే. ఒక చోట అయితే ఇందులో 6 ముని కుమారుల ప్రశ్నోపనిషత్తులో గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు. 6 శిష్యులు ఎంతో కష్టపడి వెళ్ళారు. వెళ్ళి అక్కడ తెలుసుకొని ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటారు. అది ప్రశ్నోపనిషత్తు. ఇట్లా అనమాట. ఇట్లా దీనిలో మన ఉపనిషత్తుల్లో చాలా ఉన్నాయి. అందువల్ల బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అంటే గురువు గారు లేకుండా సంపాదించలేవు. అంతవరకు పుస్తకంలో ఉన్నది ఏదో ఉన్నటువంటి విషయాన్ని 4 తెలుసుకొని కొంచెం అంతవరకు తెలుసుకొని ఉంటాం. అంతవరకు కొంత ఏదో పిల్లలకి నాలెడ్జ్ కానీ గురువు గారి వల్లనే తెలుసుకుంటాం.
చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. అట్లనే 4వ సూత్రము తత్తు సమన్వయాత్. తత్తు సమన్వయాత్ అంటే ఉపనిషత్తుల్లో ఉన్న సూత్రాలు ఉన్నాయి కదా, ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రాలు, ఆ మంత్రాలు బ్రహ్మజ్ఞానం గురించి చెప్పారు. ఆ బ్రహ్మజ్ఞానం బ్రహ్మం గురించి చెప్పారు. ఆ చెప్తే వాటన్నిటినీ కూడా బ్రహ్మపరంగా అన్వయం చేసుకొని తత్తు సమన్వయ అని వ్యాసువారు. అన్వయం ఏంటి? ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి అంతా ఏమిటి? బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ విద్య ఉన్నది అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇంతవరకు ఫండమెంటల్స్ చెప్పేశారు 4. ఇక అసలు విషయంలోకి వచ్చేసారు. ఈ విషయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట ఆకాశక కల్లింగాత్. ఆకాశక కల్లింగాత్, ఆకాశమే బ్రహ్మము అన్నారు. ఆకాశమే బ్రహ్మం అంటే మనం ఆకాశం పైన ఆకాశం కాదు. ఇక్కడ ఆకాశం అంటే ఏమిటో చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఆకాశం అంటే ఆకాశం అంటే అసలు అర్థం ఏంటి? ఆశదీప్తం, ఆశకి ప్రకాశించినది. ఏంటో ప్రకాశిస్తుంది? అనేకమైనటువంటి సూర్యులు ఉన్నారు, అనేక నక్షత్రాలు ఉన్నాయి, అనేక గెలాక్సీలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఆకాశం రాత్రిలో చూస్తుంటే ప్రకాశిస్తుంది. అర్థం అది. ఇక్కడ ఆకాశం అనేటువంటి దానికి ఏం చెబుతున్నారంటే ఆకాశో నామ నామ రూపయో నిర్వహితాతే యదంతరాత బ్రహ్మ. ఆకాశం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే నామరూపములైనటువంటి జగత్తును సృష్టిస్తుంది. అది బ్రహ్మము. బ్రహ్మమునకు ఇంకొక పేరు ఆకాశము. ఆ ఆకాశము ఎలా ఉంటుంది? సూక్ష్మము, అత్యంత సూక్ష్మము. అణువంత అణువరణీయాన్ మహోమహీయాన్ ఆత్మస్య జంతో అని మనకి ప్రభావం చెప్తుంది. అది ఆకాశం. దాన్ని మనకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణగా మహదాకాశము, ఘటాకాశము అని ఒక న్యాయం ఉంది. మహదాకాశం అంటే గొప్ప ఆకాశం అంటే బ్రహ్మం. ఆ బ్రహ్మంలోకి ఘటంలో ఉన్నటువంటి ఆకాశము మిళితమైపోతుంది. ఏమిటి రెండు అంటే ఘటాకాశం అంటే ఘటం అంటే మన శరీరం. కొంతమంది కొంతమంది ఉపయోగిస్తుంటే ఒక మాట అంటుంటారు, మీకు గుర్తుందో లేదో, అరే ఆ ఘటం ఉన్నంత కాలము ఇవేం చేయలేవురా అంటుంటారు. అసలు పెద్ద ఘటంరా అంటుంటారు. అసలు ఘటం అంటే అందరితో పోతాను అంతే కదా. ఇక్కడ దేంతో చెబుతున్నారు చూసుకోండి. ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనకు ఈ భగత్తుల నుంచి బయటకు వచ్చినాయి. ఆ మనిషి ఘటంతో వచ్చాడు. అలానే మన శరీరం ఘటం. ఆ ఘటము ఉన్నంత కాలము అంటే వాడు జీవించినంత కాలము అని అంటారు. ఘటం అంటే కుండ కదా. ఆ కుండ అనేటువంటిది పగిలిపోతుంది. పగిలిపోగానే ఆ కుండలో ఉన్నటువంటి ఆకాశము, మహదాకాశము బ్రహ్మంలో లీనమైపోతుంది. కుండలో ఖాళీ ఉంది. ఆ ఖాళీ అంతా ఏమిటి? ఆకాశం. అది జీవాత్మ. కుండలో ఉన్నటువంటి ఆకాశం అదే ఖాళీ ఉన్నదే అదంతా జీవాత్మ. ఆ జీవాత్మ కుండ వదిలిపోగానే అంటే శరీరం పడిపోగానే దీనిలో ఉండేటువంటి ఈ సూక్ష్మ ఆకాశము, కుండలో ఉన్నటువంటి సూక్ష్మ ఆకాశము మహదాకాశంలో కలిసిపోతుంది. అనగా జీవాత్మ పరమాత్మలో ఐక్యమైపోతాడు. కాబట్టి ఈ ఘటాలు ఇవన్నీ ఘటంతో పోల్చాడు. ఎందుకనగా ఘటం అనేటువంటిది శాశ్వతంగా ఉండదండి. అది ఎప్పుడు పడిపోతుందో ఏమో అట్లా అన్నమాట. అట్లనే ఇంకొక విశేషం కూడా ప్రాణము అట్లనే, అలానే జ్యోతి కూడా అలానే. ప్రాణము కూడా బ్రహ్మమే అని చెబుతున్నారు. ప్రాణం ఉన్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అని అనుకుంటారు. ఎప్పుడు అనుకుంటారా? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అనుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ మనం ఇక్కడి నుంచి వచ్చింది. అది ప్రాణం అంటే బ్రహ్మం.
ఆ బ్రహ్మము కూడా ప్రాణమే. ఆ ప్రాణం ఏమిటి అంటే ప్రాణము ఆయుష్ రెండు ఉన్నాయి. అయ్యా వీడు 80 సంవత్సరాలు జాతకంగా చేశాడు, 20 సంవత్సరాలు ఏదో లెక్క చేశాడు, ఇంతకాలం ఇన్ని రోజులు ఉంది చేశాడు. సరే అది జాతకం సరే. దాంట్లో ఏం చెప్తాడు సరే, దీనిలో మన ఉపనిషత్తుల్లో ప్రాణం ఉన్నంత వరకే ఆయుష్ అని చెప్పారు. అంతేగాని ఆయుష్ ఉన్నంత వరకు ప్రాణం కాదు. ప్రాణం ఉన్నంత వరకే ఆ జీవునిలో శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయుష్. ప్రాణం ఎప్పుడైతే టక్ను లేకపోతుందో ఇదంతా ఖాళీ అండి. మిషన్ అంతా కరెంట్ పోగానే మిషన్ ఆగిపోతుంది. చూడండి, కరెంట్ పోగానే టీవీ వెంటనే ఆగిపోతుంది. అలా ప్రాణం అనేటువంటిది బ్రహ్మము. అయితే మనలో ఉన్న పంచ ప్రాణాలు ఉన్నాయి. అవేమిటి అంటే పంచ ఇంద్రియాలను నడుపుతూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రధానమైన ఈ ప్రాణంలో నుంచే 5 ప్రాణాలు ఉన్నాయి. 5 ప్రాణాలు మళ్ళీ ఉప ప్రాణాలు. ఇది ప్రాణం. ఇట్లా ఈ విధంగా అనమాట అని చెప్పి ఇప్పుడు చివరిగా ఒక విషయాన్ని చెప్తాను. దాంతో ఏమిటో కొండ అనే సంగతి చెప్పుకున్నామండి. ఈ కొండ అనేటువంటిది ఏమిటంటే కొండను తయారు చేయాలి. తయారు చేయాలంటే మట్టి తీసుకొస్తాడు. మట్టి, నీళ్లు, అగ్ని 3 ఉంటాయి. జలము, భూమి, అగ్ని, ఈ 3 ఉంటే ఆ కొండ తయారైంది. అంటే పచ్చి కొండ తయారు చేసిన తర్వాత నిప్పుల్లో పెడతాడుగా, పెడితేనే కదా అప్పుడు మనం ఉపయోగపడి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక మనిషి ఉన్నాడండి, అసలు కొండ చేసేవాడు అనుకున్నాం. కులాలు మనకు నమ్మకంలో వస్తుంది. కర్మ కులాలే భ్యో కర్మాలే భ్యస్త ఓనమో నమో నాటే భ్యోరాన కటి భ్యస్త ఓనమో నమో భ్యోరాన కటి భ్యస్త ఓనమో అని ఈ విధంగా మనం చెప్తున్నాం. కులాలే భ్యో కర్మాలే భ్యస్త. కులాలు పరమాత్మ స్వరూపము. కులాలు అంటే కొండ తీసుకోవడం. ఊరిగా ఉన్నాడు అనుకోండి, ఆయన చేతిలో ఏం లేదు. ఏమంటారు అంటే మనకి ఒక మనిషి అండి, ఆయన పేరు చెప్పి అంటారు. అంతే. ఆ మనిషే ఆ కొండ చేయడానికి అక్కడ కూర్చొని ఆ మట్టి తయారు చేసుకొని అవన్నీ చేసుకుంటుంటే ఈయన ఎవరంటే కులాలు అంటారు. అంత క్రితం అంటున్నామా లేదుగా, కులాలు అంటారు. ఈ తయారు చేయడానికి, కొండ తయారు చేయడానికి ఏమేమి కావాలి? సాధనాలు. చక్రం కావాలి. ఆ చక్రాన్ని చెప్పడానికి ఒక దండ కావాలి. మరి మట్టి కావాలి. సరే ఇవన్నీ తీసుకొచ్చి ఈ సాధనాలన్నీ తీసుకొచ్చి చేస్తారు. ఏదో ఒక 20-30 రకాలు చేసాడు అనుకుందాం. చేసి ఏం చేస్తాడంటే ఒకదానికి ఉన్న రూపము ఇంకొక దానికి ఉండదు. ఒకదానికి ఉన్న రూపం ఇంకో దానికి ఉండదు. అలానే ఒకదానికి ఉన్న పేరు ఇంకొక దానికి ఉండదు. ఇవన్నీ తయారు చేసి అక్కడ పెట్టాడు. తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత ఇవన్నీ తయారు చేసి పెట్టేవాళ్ళ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు, ఏమిటి, అసలు ఈ రూపాలు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు అని అంటే నా హృదయంలో ఉన్నాయండి. ఈ రూపాలన్నీ నా హృదయంలో ఉన్నాయి. ఆ హృదయంలో ఉన్న రూపాలని ఇవో బయటపెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు పరమాత్మ అలానే పరమాత్మ ఈ కార్యము కారణము రెండు పరమాత్మయే. కార్యము ఏమిటి? అక్కడ కొండ. ఈ కొండకి రావడానికి కారణం ఎవరు? కులాలు. అక్కడ 2 వస్తువులు. ఈ 2 ఒకటే. ఎవరు? పరమాత్మయే. పరమాత్మయే ఈ జగత్తును సృష్టించి వాచారంభణం అని చెప్పాడు అక్కడ ఉపనిషత్తుల్లో. ఈ జగత్తును సృష్టించి పరమాత్మయే ఒకదాని పేరు ఒకదానికి పెట్టలేదు. ఒకదాని రూపం ఇంకొకదానికి పెట్టలేదు. ఆ లెక్క ప్రకారంగా 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు ఉన్నాయే. అన్ని జీవరాశులన్నిటికీ కూడా పరమాత్మ కార్యకారణములు ఒకడే.
ఇదే మనకు నమ్మకంలో అట్లా నమ్మకంలో చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కూడా. నమ్మకం అంతా కూడా బ్రహ్మజ్ఞానంతో నిండి ఉంటుంది. నమ్మకం అంతా ఆ నమ్మకం బ్రహ్మజ్ఞానంతో నిండినటువంటి నమ్మకం మీరు జరుగుతుంటే కొన్ని కొన్ని చోట్ల ప్రాగేభ్యో రాతభ్యో నమో నమో గణేభ్యో గణపతిభ్యో నమో నమో గణేభ్యో గణపతిభ్యో నమో అనేటప్పటికీ గణేభ్యో గణపతి ఇదిగా ఏమిటో తెలుసండి దీనిలో రహస్యం. లలితలోకి ఏం పోతుందంటే ఇది చతుషష్ఠి కోటి యోగిని ఘట సేవిత. లలితలో వచ్చేటప్పుడు గణేభ్యో గణపతిభ్యో మన శరీరంలో దేవతా కణాలు చెప్పలేనవి ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నాయకుడు ఆ పరమాత్మ. ప్రాణాలు ఏమిటి అని అంటే ప్రాణాలు ఉన్నాయి. ప్రాణాలు పది ఉప ప్రాణాలు, మళ్ళీ ప్రాణాలు, మళ్ళీ రకరకాలైనటువంటి ఒక్కొక్క అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 1000 మంది ఉన్నటువంటి ఆఫీస్ ఉందనుకోండి, ఎవరో ఉంటాడు హెడ్. ఆ హెడ్ కింద ఒకడు, వాడి కింద ఒకడు, వాడి కింద ఒకడు, వాడి కింద ఒకడు, వాడి కింద ఒకడు. మనం ఆఫీస్ అంతా చూసుకుంటే ఎట్లా ఉంటుంది చూసుకోండి. అంతే ఈ ఆఫీస్ అనేది ఎట్లా ఉంటుంది అంటే పరమాత్మ నుండే పుట్టింది. పరమాత్మ అనేవాడు ఒకడే, ఆఫీసుకి హెడ్ అనేవాడు ఒకడే, కలెక్టర్ ఒకడే. ఒక 2000 మంది ఉద్యోగస్తులు. కలెక్టర్ లేడనుకోండి, వీళ్ళందరూ నిద్రపోతారు. అంతే కదా. అంటే అర్థమేంటి? ఈ శరీరంలో పరమాత్మ పోయినాడు అనుకోండి, ఈ ఇంద్రియాలన్నీ ఖాళీ. ఈ శరీరం అనేటువంటిది పెద్ద ఆఫీసు. ఈ ఆఫీసులో ఎక్కడ సరిగ్గా వర్క్ జరగకపోతే అక్కడ అభివృద్ధి చుట్టుకోవచ్చు మనకు తెలుసు కదా. అట్లనే మన శరీరంలో కూడా ఏ విషయం అయితే అభివృద్ధి చెందకుండా, అభివృద్ధి ఏంటంటే మంచి మార్గంలో అర్థం లేకుండా పుట్టుబడిపోతుంటే ఇక వాడికి రకరకాలు అందుకే ఉద్యోగం రాలేదు, అందుకనే చదువు రాలేదు, రకరకాల ఏవో చెప్పుకుంటూ అభివృద్ధి అనేది. కాబట్టి ఇది ఒక ఆఫీసు లాంటి. అనగా మనలో ఉండేటువంటి ఆ పరమాత్మ ఒక అధికారి. అందుకనే పరమాత్మ అన్నిటికీ నేను హెడ్డుని చెప్పాడు. అన్నిటికీ హెడ్డుని నేనే. మనస్సు, అవైన బుద్ధి, అవైన ఆత్మ వరుసగా చెప్పుకుంటూ వీటన్నిటికీ చెప్పుకున్నా వచ్చేటప్పుడు ఆయనే. అటువంటి ఆ పరమాత్మను మనకు ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వచనం వల్ల 585 సూత్రాల్లో వ్యాస మహర్షి అందించాడు మనకు. వాటిని కొద్దిగా మనం అధ్యయనం చేసుకుంటే ఆ వ్యాస మహర్షికి అనగా ఋషి రుణం ప్రతివాడు రుణాలు అప్పుతోడు కొడతాడు. అప్పుతోడు కొడతాడు వాడు. అసలు మామూలు అప్పు చేస్తుంటాడు. అది కాదు అసలు అప్పు ఏంటంటే ఋషి రుణం అనేటువంటిది ఒకటి. ఆ ఋషి రుణం తీసుకున్నవాడు అవుతాడు. ఋషి రుణం తెలుసుకోవాలి అంటే ఇదిగో ఉపనిషత్తుని పట్టుకో, ఉపనిషత్తుని అధ్యయనం చేసుకో, అప్పుడు ఋషి రుణం తెచ్చుకున్నవాడు అవుతావు. అదే అన్నమాట ఇంట్లో విశేషం. కాబట్టి మరలా రేపు శనివారం చివరి రోజున ముఖ్యమైనటువంటి విషయం ఫలాధ్యాయంలో బ్రహ్మవేత్త ఎలా వెళ్ళిపోతాడు, అనగా సగుణోపాసన నిర్గుణోపాసన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు, మళ్ళా ఎలా ఉంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అంటే ఉత్తమ జన్మ అధమ జన్మలు ఈ విధంగా ఎలా కలుగుతుంటాయి అనేటువంటి విషయాలు ఫలాధ్యాయంలో ఉన్నాయి. అది రేపు శనివారం నాడు మీకు నడుస్తాను. అంతవరకు శుభ్రవద్దు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శుద్ధోమా శబ్దమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి.